గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చెయ్యొద్దని పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ రోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కంచ గచ్చిబౌలి భూములు వివాదం చేశాయి నీచ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. అంటే పిండం కోడు కోసం కాకులు కొట్లాడినట్టుగా ఉంది వీళ్ల దుర్మార్గం. భూములు ప్రభుత్వాన్ని కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని వివాదం చేయడం ప్రతిపక్ష పార్టీల దుర్మార్గం. విద్యార్థుల్ని రెచ్చగొడుతూ రాజకీయ పేలాలు ఏరుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఈ భూములు మొన్నటి వరకు కోర్టు పరిధిలో ఉన్నాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. క్రీడా వసతులు అభివృద్ధి చేస్తామని ఐఎంజీ అకాడమీ వాటిని తీసుకుంది. కానీ ఎలాంటి పనులు చేయలేదు, భూములు మాత్రం తీసుకుంది. దీంతో 2006 నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు రద్దు చేసింది. దీంతో ఐఎంజీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. కానీ ఆ సంస్థ మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మంచి లాయర్లను నియమించింది. సుప్రీంకోర్టు కూడా ఐఎంజీ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానంలో కూడా గెలిచింది. అయితే ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించింది. ఇది అసలు వాస్తవం. ఇక్కడే మరో విషయం ఉంది. మరి హెచ్సియు ఎందుకు సీన్ లోకి వచ్చిందంటే కేవలం రాజకీయం కోసమే. కంచ గచ్చిబౌలికి చెందిన భూములకు బదులుగా నాటి ఉమ్మడి ఏపీ సర్కారు అంతే విలువైన భూమిని వర్సిటీకి అప్పగించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్ 36-37లో 397.16 ఎకరాల్ని ప్రభుత్వం హెచ్సియుకు అప్పగించింది. దీనికి సంబంధించి నాటి రిజిస్ట్రార్ వై నరసింహులు సంతకం కూడా చేశారు. అదే పత్రాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. అవి హెచ్సియు భూములను వాగే వారి చెంపలు వాయించేలా ఆధారాలు చూపించింది. ఒక్క అంగుళం కూడా హెచ్సియుకు లేదనేది వాస్తవం. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ కావాలనే విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. ఇక పక్షులు, నెమళ్లు, జింకలున్నాయని చెప్తున్నారు. ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. వాస్తవానికి ఐఎంజీ సంస్థ నాడు మొత్తం చదును చేసింది. ఒక్క చెట్టు కాదు కదా, చిన్న మొక్క కూడా లేదు. నిర్మాణాల కోసం మొత్తం చదును చేశారు. కానీ వివాదం తర్వాత కోర్టుకెక్కడంతో సమస్య పరిష్కారం కావడానికి ఏళ్లు గడిచాయి. ఈ లోపు అక్కడ చెట్లు, పొదలు పెరిగాయి. ఈ భూమిలోకి హెచ్సియు అటవీ ప్రాంతం ఉన్న పరిధిలోని కొన్ని జింకలు, నెమళ్లు వచ్చి వెళ్లేవి. వాటిని కూడా ఇప్పుడు 400 ఎకరాల్లోనే ఉన్నట్టు చూపిస్తున్నారు దుర్మార్గులు. ఇది ప్రభుత్వ భూమి. దీనికి బదులుగా హెచ్సియు తీసుకున్న 398 ఎకరాలు గోపనపల్లిలో ఉన్నాయి. మరోవైపు హెచ్సియు జూన్లో సరిహద్దులు కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించింది. వారి సహకారంతోనే జూన్లో ఈ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించింది ప్రభుత్వం. ఇక వివాదమే లేదిక్కడ. కానీ పరిశ్రమలు రాకుండా పెట్టుబడుల్ని అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న కుట్ర. ఇంచు కూడా ఇక్కడ యూనివర్సిటీ భూమి లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ప్రజలే తిప్పికొట్టాలి. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారిన పుండాకోరు నాయకుల్ని పాతరేయాలనేది వాస్తవం. సర్కారు భూమిపై వివాదం చేసి లేని గొడవను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కోతికడ నక్కలాగా కాచుకున్నారు ఈ దుర్మార్గులు. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా.